రాష్ట్ర క్యాబినెట్కి మరో 3 ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత విస్తరణ ఇక మళ్ళీ వాయిదేసేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్, ఆశావాళ్ళు టెన్షన్, మిగతా ఖాళీలు పెండింగ్, సామాజిక సమీకరణ మార్పు కుదరకపోవడమే కారణంగా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన ఉన్నటువంటి 6 పోస్టులు ఉన్నటువంటి 12 మందిని ఆటోమేటిక్గా డిసైడ్ చేసిండు. సీఎంతో పాటు 11 మంది మొత్తం 12 మందిని మొత్తం క్యాబినెట్ విస్తరణ చేసిండు. దానికి ఎవరి కూడా మార్పు లేదు, ఏం లేదు, వెంటనే చేసిండు. ఉన్నటువంటి మిగిలిన క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే మిగిలిన క్యాబినెట్ మంత్రులను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక పక్కన విద్యాశాఖ మంత్రుడు, మరో పక్కన హోంశాఖ మంత్రుడు, ఒక పక్కన దళితులకు సంబంధించినటువంటి శాఖకు లేడు. ఇలా ఎటుపోతుంది వివక్షత? ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడేసినటువంటి పరిపాలన అక్కడనే కొనసాగుతుంది. ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో శాఖకు సంబంధించినటువంటి అనేకమైన అంశాలు పరిశీలించవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇవాళ మళ్ళీ దాన్ని కూడా టైం పెట్టిండు. ఈ శాఖలు కూడా ఎవరు 3 ఎవరు 6 ఎవరా 3 అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. డబ్బున్నోడికి ఇస్తారా లేకపోతే సామాజిక కోణంలో ఇస్తారా? సామాజిక కోణం అని ఇక్కడ చెప్తున్నప్పటికీ సామాజిక కోణంలో ఇవ్వకపోతే సామాజికంగా ఉన్నటువంటి వెనుకబడిన కులాలు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాత్రులు పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వం మీద కట్టడి చేసే పరిస్థితి ఏంది? సామాజిక కోణంలో ఎవరు చెప్పుకోవాలి? ఏ జనాభా దామేష్ ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలనేదే ప్రధానంగా. అందుకోసమే ఇప్పుడు కుదరకపోతే కూడా ఇవాళ మళ్ళీ తర్వాత ఇస్తానటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యాల చట్టసభలో పాత్ర కీలకం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన, ఉత్తమ లెజిస్లేటర్ అన్న అవార్డు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ బహిష్కరించడం సరికాదు. అధికారం పైన కేటీఆర్ తీరు మారలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరలో మరో 3 రాష్ట్ర క్యాబినెట్ తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరాధిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్తే ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనే దానిపైన నేతల టెన్షన్ నెలకొంది. లీస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. వీరిరువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసీసీతో సన్నిహితంగా ఉండే సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలిసింది. రేపటి వరకు సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల్లో మాత్రం తప్పకుండా జరుగుతున్నటువంటి వార్తలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరున్నారో ఆ లెక్కలో అనేటువంటిది అయితే మనం చూస్తున్నాం.